హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి విశాలంగా కట్టించిన 2 BHK వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూద్దామండి. మనకు టోటల్గా పక్కనే 2 ఇల్లులు అయితే సేల్కి అయితే ఉన్నాయండి. మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా మన సేల్కి అయితే ఉన్నాయి. మంచి విశాలంగా అయితే కట్టించారండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 31.5, 52 అండి. దీనివల్ల మనకు ఫేసింగ్ ఎక్కువ వస్తుంది వల్ల వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చాలా వచ్చిందండి. మనకు సౌత్ వెస్ట్ ఒకటి ఉందండి. మనం చూసేది అయితే సౌత్ వెస్ట్ కార్నర్ అండి. పక్క హౌస్ అయితే వెస్ట్ హౌస్ అండి. మనకు రెండు కూడా సేమ్ ఒకలాగా ఉంటుంది. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet సీసీ రోడ్ అండి. వేలే డ్రైన్ కూడా కట్టించారు. మనకి ఇదైతే చాలా మంచి ఏరియాలో అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. ఇది ఒకటి 183 గజాల్లో కట్టించారు. మనకి ఇది చాలా మంచి ఏరియాలో అయితే కట్టించారండి. చాలా ప్రీమియం ఏరియాలో అయితే కట్టించారు. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉందో, హౌస్ ప్రైస్ అయితే చెప్తున్నారు, వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. మనకు పార్కింగ్ ఏరియా మెజర్మెంట్స్ వచ్చి 12.5 x 16 అండి. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మనకు ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. దీనికి ఇంకా పాలిష్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. ఇంకా మనకి ఇంట్లో చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే డిజిటల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. గ్లాసీ ఫినిష్తో తీసుకున్నారు. మనకి కార్నర్లో మనకి ఇక్కడ ట్యాప్ అయితే ఇచ్చారండి కాళ్ళు చేతులు కాడ. బిల్డింగ్ నార్త్ వెబ్స్ వచ్చి 3 feet అయితే ఇచ్చారు. ఈ బిల్డింగ్కి అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మనకి ఫేసింగ్ ఎక్కువ మొత్తం వల్ల అయితే సెట్ బ్యాక్స్ చాలా బాగా వచ్చినాయి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ సౌత్ వెస్ట్ కార్నర్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ పైన టాప్లో ఇక్కడ రేక్తో అయితే క్లోజ్ చేశారు. వర్షమతి పారకుండా స్టేర్ కేస్ దగ్గర. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారు. హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12.5 x 22 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి గదులు అయితే చాలా విశాలంగా అయితే ఇచ్చారండి. ఎవరైతే విశాలంగా ఉండాలని చూస్తున్నారో వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటర్ అవ్వకుండా స్ట్రైట్గా టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి టీవీ యూనిట్కి అయితే మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. కొంచెం డిఫరెంట్ మోడల్లో 3D ఎఫెక్ట్లో సీట్స్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ పక్కన ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ సెల్ఫ్ కింద అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించారు. ఇంకా చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి టీవీ యూనిట్ అయితే ఇక్కడ వరకు పార్టీషన్ కింద అయితే తీసుకొచ్చారు. డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, హాల్ నుంచి నార్త్ వైపు ఇక్కడ డోర్ ఇచ్చారు. అలాగే మనకు పక్కనే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ టైప్ అయితే పార్టీషన్ అయితే ఇచ్చారు. డిజైన్ కూడా బాగుందండి. మనకు హాల్లో ఇక్కడ నార్త్ వైపుకి అయితే ఒక కిటికీ కూడా ఇచ్చారండి. 3 కోణాల కిటికీ అయితే ఇచ్చారు. మనకు లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారండి. మనకు హాల్ అయితే చాలా విశాలంగా అయితే వచ్చింది. ఒకసారి అయితే చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఫ్రెండ్స్, 12.5 x 13.5 సైజులు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ్ వరకు ఇచ్చారు. ఇది గ్రే కలర్ సీట్ అయితే యూజ్ చేశారండి. లామినేట్ సీట్స్ అయితే ఇది మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకు లోపల సెల్ఫ్స్ కూడా బాగున్నాయండి. లోపలైతే సిమెంట్ బాల్లలు అయితే ఇచ్చారు. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ ఫేసింగ్ ఎక్కువ రావడం వల్ల అయితే మనకి గదులు కానీ హాల్ కానీ అన్నీ కూడా సరిగ్గా పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఇది కూడా డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేయడానికి అయితే ఇక్కడ గ్లాస్ అయితే ఇస్తారండి. ఇంకా చిన్న నొక్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మనం ఈ డోర్ తీసి లోపలికి ఎంటర్ లోపలైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. లోపల 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వాల్స్కి అయితే ఇంకా మనకు లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ బిల్డింగ్ దగ్గర లోపల కానీ బయట కానీ ఇంకా చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. టోటల్గా మనకి ఫినిషింగ్ చేసి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, మనకి హౌస్ ప్రైస్ అయితే చెప్తుంది చూడండి. మనకి ఈ బిల్డింగ్ వచ్చి 85 lakhs అయితే చెప్తున్నారండి. కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. అది ఫైనల్ అయితే కాదండి. ఇంకా మాట్లాడితే చాలా వరకు తగ్గిస్తారు. అలాగే మనకి 80% వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, హాల్ నుంచి రైట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ పక్క నుంచి మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. 12 x 13.5 సైజులు అయితే ఉంది. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మనకి సౌత్ వైపుకి అయితే 3 కోణాల కిటికీ అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారు. సీలింగ్ గడ్ వరకు అయితే ఇచ్చారు. మనకు లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. దీనికైతే గ్రానైట్ గుమ్మ మీద ఇచ్చారు. ఇంకా లోపల ఇంకా చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. వాండర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. మనకి ఇల్లు అయితే చాలా మంచి ఏరియాలో అయితే ఉందండి. వాండర్స్ దగ్గర ఉండి మంచి ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే వర్క్ అయితే కట్టించారండి. మంచి ఫేసింగ్తో మంచి విశాలంగా అయితే ఇచ్చారండి. ఈ బిల్డింగ్ అయితే ఎవరైతే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది చూస్తున్నారో వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన టీవీ నోట్ దాచుకుని ఫ్రంట్కి వెళ్ళగానే డైనింగ్ హాల్ అండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మన కిచెన్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. కిచెన్ అండ్ డైనింగ్ హాల్ కలిపిన ఏరియా అయితే 8 x 18 సైజులు అయితే ఉంటుంది. మన కిచెన్లో వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ విండో 8 వరకు అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన కిచెన్లో సెల్ఫ్స్ అయితే ఎక్కువైతే ఇచ్చారండి. మనకి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న పైన అయితే ఇక్కడైతే అటకైతే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నది ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన కిచెన్లో సీట్స్ అన్ని కూడా గ్లాసీ ఫినిష్తో అయితే యూజ్ చేశారండి. దానికి ఇంకా పేపర్ ఉండడం వల్ల అయితే మనకు కొంచెం డల్గా అయితే కనిపిస్తుంది. అది తీస్తే మనకి గ్లాసీ ఫినిష్తో చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన కిచెన్ అయితే మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఇక్కడ బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి.
మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్గా గ్రానైట్ అయితే ఇచ్చారు. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. మనకి డైనింగ్ ఏరియాలో ఇక్కడ కూడా సబ్స్ అయితే ఇచ్చారు. మనకి పూజా రూమ్కి వచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకి పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 4x8 సైజులు అయితే ఇచ్చారు. మనకు లోపలైతే 4 feet వరకు టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ అయితే 7 feet అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకు లోపలైతే ఇండియన్ బేసిన్ అయితే యూజ్ చేశారు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ సౌత్ వైపు సందు వచ్చి 1.5 feet అయితే ఇచ్చారు. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటరే. మనకి ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారు. మనకి 4 feet హైట్ వరకు టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే 100% వాస్తుకైతే కట్టించారండి. ఫ్రెండ్స్ ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి ఇది చాలా మంచి ఏరియాలో అయితే కట్టించారు. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ రాయడపాలెం శ్రీనివాసనగర్లో అయితే ఉంటుందండి. ఇది నియర్ టు టీచర్స్ కాలనీ అండి. అలాగే ఇంటి దగ్గర నుంచి కాకినాడ పిఠాపురం రోడ్ మనకి రాయడపాలెం సెంటర్కి అయితే 1.5 kilometer డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఎవరికైనా ఇల్లు ఇంట్రెస్ట్గా ఉంటే చూడడానికి వద్దాం అనుకుంటే ఒకసారి అయితే వచ్చేతో చూడండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మీరు వచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. మేమే దగ్గరుండి మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. అలాగే మీరు కాల్ చేసినట్టు హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ అలాగే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ కోసం ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. డీటెయిల్స్ అయితే ఫుల్గా అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12 సైజులో టోటల్గా 12 పిల్లర్స్ అయితే ఇచ్చారు. దీనిపైన మనం 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనం అయితే చూడొచ్చు. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. చుట్టూ ఇల్లు అయితే ఉన్నాయండి. ఏరియా కూడా చాలా రీసెంట్గా అయితే ఉంటుందండి. మనకి ది బెస్ట్ ఏరియాలో అయితే ఇల్లు అయితే కట్టించారు. మనకి సౌత్ వైపు రోడ్ అండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ కాబట్టి మనకి సౌత్ వైపు 33 feet రోడ్ అండి. అలాగే మనకి ఇంటికి ఇంకో స్పెషల్ ఏంటంటే వీళ్ళే డ్రైన్స్ కూడా కట్టించి అయితే ఇస్తున్నారండి. మనకి ఎలాంటి వాటర్ ప్రాబ్లం అయితే ఉండదండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే కొంచెం ఈ వీడియో ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ప్లీజ్ మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి.